హెల్పింగ్ ఆర్ట్స్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు కాలేజ్ గ్రౌండ్ లోపల ఉచిత కర్రసాము శిక్షణ కార్యక్రమం అనేది మొదలైంది. మాస్టర్ ఒడ్నాల శ్రీనివాస్ గారి ఆధ్వర్యం లోపల హెల్పింగ్ ఆర్ట్స్ ప్రెసిడెంట్ అల్వాల్ ఈశ్వర్, కార్యదర్శి తిరుమల ఆధ్వర్యం లోపల ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. బాలికల్లో ఆత్మస్థైర్యాన్ని నింపి ఆత్మవిశ్వాసాన్ని కల్పించడం కోసము, అదేవిధంగా సమస్యలు ఎదురైనప్పుడు వాటిని ధీటుగా ఎదుర్కొనేటువంటి సామర్థ్యాన్ని కల్పించాలనేటువంటి సంకల్పంతో హెల్పింగ్ ఆర్ట్స్ వెల్ఫేర్ సొసైటీ జిల్లా మొత్తం లోపల విడతల వారీగా కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి తీర్మానం చేసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మన సిరిసిల్ల పట్టణం లోపల 56 మంది శిక్షకుల 56 మంది బాలికలకు శిక్షణ కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. వివిధ మండల కేంద్రాల లోపల రాబోయే కాలం లోపల ఈ సంవత్సర కాలం లోపల మొత్తం జిల్లా అంతా ఉన్నటువంటి బాలికలకు అందరికీ 12 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల బాలికలందరికీ కూడా ఉచిత కర్రసాము శిక్షణ నేర్పించి మరి వాళ్ళ లోపల ఆత్మస్థైర్యాన్ని నింపాలనేటువంటి సంకల్పంతో మేము ముందుకెళ్తున్నాం. ఈ కార్యక్రమంలో మరి సహకరిస్తున్నటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి. జిల్లా అంతటా కూడా బాలికల లోపల విశ్వాసాన్ని, నమ్మకాన్ని పెంచాలనేటువంటి సంకల్పాన్ని ముందుకు తీసుకుపోవడంలో మీరు అందరూ మాకు సహకరించాలని చెప్పి సందర్భంగా కోరుతూ నమస్కారం. నా పేరు ఒడ్నాల శ్రీనివాస్. గత 20 సంవత్సరాల నుండి సిరిసిల్ల పట్టణ ప్రాంతంలో పరిసర గ్రామాల ప్రాంతాల్లో కూడా నేను కుంఫు కర్రసాము నేర్పిస్తూ ఉన్నాను. అందులో భాగంగా హెల్పింగ్ హార్ట్స్ సొసైటీ ద్వారా మనకి ఇక్కడ సిరిసిల్ల పట్టణంలో మొదటిసారిగా కర్రసాము శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. దీనికి ఒక 56 మంది రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఇది నేర్చుకోవడం వల్ల పిల్లల్లో ఆత్మస్థైర్యం పెరిగి ఆపద సమయంలో వారు ఎవరు వస్తారు అని ఎదురు చూడకుండా వాళ్ళకు వాళ్ళుగా ప్రొటెక్షన్ చేసుకోగలుగుతారు. ఇందులో మనకి కర్రసాము శిక్షణలో 14 విధాలుగా ఉంటుంది. అందులో ఇప్పుడు నేర్పించేది ఒక 2 విధాలు అనేటువంటి కర్రసాము విధానం నేర్పించడం జరుగుతుంది. ఒకటి ఏంటంటే అలంకారం, అంటే మామూలుగా రొటేషన్ పద్ధతిలో ఒకటి, దాని తర్వాత ఫైట్ విధానం రెండవది. ఫైట్ చేసే విధానంలో ఎలా మనం ఫైట్ చేయాలి, ఏ విధంగా మనం తప్పించుకోవాలి అనేది దాన్ని మనం నేర్పించడం జరుగుతుంది. ఈ యొక్క కర్రసాము శిక్షణను సిరిసిల్ల పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి బాలికలకు మాత్రమే, ఈ సిరిసిల్ల పట్టణ ప్రజలందరూ అంటే బాలికలందరూ ఉపయోగించుకొని దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మనం చేస్తాం. హెల్పింగ్ హార్ట్స్ ఎన్జిఓ రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేపడుతున్న సందర్భంలో మనం సెల్ఫ్ డిఫెన్స్కు సంబంధించిన కార్యక్రమాలు కూడా తీసుకోవడం జరిగింది. బాలికలలో ముఖ్యంగా ఆత్మస్థైర్యాన్ని నింపి నేటి సమాజంలో వాళ్ళు కూడా ధీరవంతులుగా వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి ఇది ఒక అవకాశంగా భావించి మేము ఈ కార్యక్రమాన్ని ముందుకు వచ్చినాం. దీనికి తల్లిదండ్రులు బాగా సహకరించి వారి పిల్లల్ని ఇక్కడికి పంపించడం జరుగుతూ ఉంది. దీని ద్వారా మేము సభ్య సమాజం అందరికి కూడా చెప్పవలసింది ఏంటంటే, పిల్లల్ని ఇంట్లో ఆడపిల్లలు కదా అని ఇంట్లోనే ఉంచి మనము వాళ్ళని ఒక భయంలో ఉంచుతున్నాం. ఆ భయం నుంచి బయటకు తీసుకొచ్చేసి వారిని కూడా అందరిలాగానే ధీరులుగా తీర్చిదిద్దచ్చు అని చెప్పేసి ఈ సందర్భంగా పూజ చేయాల్సుకున్నాం. అందుకోసమే ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టినాం. దీనికి సంబంధించి వాళ్ళు ఆత్మవిశ్వాసం, ఆరోగ్యం అన్నీ కూడా చేకూరుతాయని చెప్పేసి కోరుకుంటూ సెలవు.